Hi dear students, welcome to Venkisar Maths classes. Dear students, last session లో మనం నంబర్ సిస్టమ్ లో టైప్స్ ఆఫ్ నంబర్స్ గురించి తెలుసుకున్నాం. ఈ సెషన్ లో ఆపరేషన్స్ ఆన్ నంబర్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ ని నంబర్ సిస్టమ్ లో ఏ విధంగా ఉపయోగిస్తామో తెలుసుకుందాం. Dear students, there are 4 types of operations ని మనం జనరల్ క్యాలిక్యులేషన్స్ లో ఉపయోగించడం జరుగుతుంది. ఆ ఆపరేషన్స్ ఏంటివి అనేది తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ అడిషన్, రెండవది సబ్ట్రాక్షన్, మూడవది మల్టిప్లికేషన్, 4 డివిజన్ అన్నమాట. ఫస్ట్ కూడిక. కూడికలో ఫర్ ఎగ్జాంపుల్ రెండు నెంబర్లు తీసుకుందాం, 396 అండ్ 875. ఓకే, ప్లస్ అనేటువంటి సింబల్తో మనం ఈ కూడికని సూచిస్తాం. సో ఈ విధంగా మనం రెండు నెంబర్లని అడిషన్ చేయాలంటే ఫస్ట్ మనం లెఫ్ట్లో నుంచి రైట్కి వెళ్తాం. అండర్స్టాండ్? లెఫ్ట్లో ఉన్నటువంటి ఫస్ట్ రెండు నెంబర్స్ని మనం యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 11 కదా. ఈ 11లో ఒకట్లో స్థానంలో ఉన్నటువంటి నంబర్ని ఎగ్జాక్ట్గా ఫస్ట్ లైన్ కింద రాసుకోండి. దాని యొక్క రిమైండర్ని దీని కింద రాసుకోవచ్చు, లేదు ఇక్కడే ఉంచుకోండి. అండర్స్టాండ్? నెక్స్ట్ 10th ప్లేస్లో ఉన్నటువంటి నెంబర్స్ని యాడ్ చేయండి. 9 + 7 16, 16 + 1 17. 17 వచ్చింది కదా. 17లో 1 డిజిట్ ఉన్నది, ఎగ్జాక్ట్గా దీని కింద రాసుకోండి. 1 రిమైండర్ ఉందిగా. సో ఈ 1ని నెక్స్ట్ దీని కింద వేసుకోండి. సో మొత్తం కలిపేసండి 1271. ఈ విధంగా మనం లెఫ్ట్ నుంచి రైట్కి అడిషన్ అనేది చేస్తుంటాం. నెక్స్ట్ చూడండి, 395 912. ఈ రెండు సంఖ్యలు మనం అడిషన్ ఏ విధంగా చేస్తాం చూడండి. 5 + 2 7, 9 + 1 10 కదా. సో ఒకట్లో స్థానంలో ఉన్న జీరోని ఇక్కడ వేసుకోండి, 1 రిమైండర్ పెట్టేసుకుంటే 9 + 1 10, 10 + 3 13. ఈ విధంగా మనం అడిషన్ అనేది చేస్తూ ఉంటాం. నెక్స్ట్ సబ్ట్రాక్షన్. దీన్నే తీసివేత అంటాం. మైనస్ సింబల్తో మనం ఇండికేట్ చేస్తాం, కూడికని ప్లస్ సింబల్తో ఇండికేట్ చేస్తాం. అండర్స్టాండ్? ఫర్ ఎగ్జాంపుల్ 795 - 630 అనుకోండి. ఓకే డియర్ స్టూడెంట్స్, నంబర్కి ముందు ఏ సింబల్ లేదు అంటే దాన్ని మనం ప్లస్ అనుకోవాలి. సో 5లో నుంచి 0 పోతే 5 అన్నమాట. నెక్స్ట్ 9లో నుంచి 3 పోతే 6, 7లో నుంచి 6 పోతే 1. ఆన్సర్ ఈస్ +165. నెక్స్ట్ చూడండి, -930 + 299 అనుకోండి. ఓకే, చూడండి డియర్ స్టూడెంట్స్, ఎప్పుడైతే కింది వాల్యూ ఎక్కువగా ఉండి పైన ఉన్నటువంటి వాల్యూ తక్కువగా ఉన్నది అని అనుకోండి ఆ డిజిట్, సో నెక్స్ట్ నెంబర్లో నుంచి మనకు ఒక డిజిట్ అంటే ఒకటి నెక్స్ట్ నెంబర్కి మనం దశకం తెచ్చుకుంటాం. సో ఇక్కడి నుంచి 1 ఇక్కడికి వస్తే అది 10 అవుతుంది. అండర్స్టాండ్? సో 10 అవుతే 10లో నుంచి 9 పోతే 1. సో ఇక్కడి నుంచి 1 వెళ్ళిపోయింది కదా. సో 1 మీన్స్ 10 అవుతుంది. సో ఇక్కడ 2 మిగిలిపోయింది. సో ఇక్కడ 2లో నుంచి 9 పోదన్నమాట. సో ఎప్పుడైతే 2లో నుంచి 9 పోదో మరలా మనం ఇక్కడ 9లో నుంచి ఒక డిజిట్ని ఇక్కడ తీసుకొని వస్తాం. ఓకే, సో ఇక్కడ 1 దశకం తీసుకుంటాం. ఆ 1 10 అవుతుంది నెక్స్ట్ నెంబర్కి. సో 10 + 2 12 అవుతుంది. 12లో 9 పోతే 3, ఇక్కడ 8 మిగులుతుంది. 8లో 2 పోతే 6 అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది, ఇక్కడ ప్లస్ రావాలా మైనస్ రావాలంటే ఏదైతే పెద్ద నెంబర్ ఉంటుందో ఆ పెద్ద నెంబర్కు ముందున్నటువంటి గుర్తును మనం ఇక్కడ రాసుకుంటాం. దట్ ఈస్ -631. ఈ విధంగా మనం ఆన్సర్స్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ మల్టిప్లికేషన్. సో ఈ మల్టిప్లికేషన్కి సంబంధించినటువంటి వీడియోస్ నేను చాలా చేశాను. సో మీరు చాలా ఈజీగా మల్టిప్లికేషన్స్ ఏ విధంగా చేయాలో ఆ వీడియోస్లో అయితే చూసి నేర్చుకోండి. సో డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ మనం డివిజన్.
దీన్ని మనం భాగాహారం అంటాం. ఓకే, దీని యొక్క సింబల్ ఈ విధంగా ఉంటుంది. సో ఈ డివిజన్కు సంబంధించినటువంటి టాపిక్, ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఈ భాగాహారము మరియు మల్టిప్లికేషన్కు సంబంధించినటువంటి వీడియోస్ మీరు మన ప్రీవియస్ వీడియోలు చూసి నేర్చుకోండి. ఓకే, సో నేను వీటికి సంబంధించి చాలా ఈజీగా ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా మనం భాగాహారాలు మల్టిప్లికేషన్ చేయాలి అని సపరేట్ వీడియోస్ చేయడం జరిగింది. సో ఆ వీడియోస్ని మీరు ఖచ్చితంగా చూడండి. ఓకే డియర్ స్టూడెంట్స్.